హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ శివకోటి ఎస్కేల్. ఈరోజు ఈ వీడియోలో నలుగురు భార్యలు ఉన్న ఒక భర్త పరిస్థితి అంటే చివరి క్షణంలో ఎలా ఉందో చూస్తే కనుక మీకు కూడా జాలేస్తుంది. ఖచ్చితంగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఖచ్చితంగా వినండి. ఒక అతను నలుగురు భార్యలు ఉన్నారు అతనికి. అతనికి అనుకోకుండా ఒక రోజున హాస్పిటలైజ్ అయ్యాడు. ఆసుపత్రి పాలైన తర్వాత హాస్పిటల్‌లో డాక్టర్స్ అన్ని టెస్టులు చేసి అతన్ని ఫైనల్‌గా అతని హెల్త్ రిపోర్ట్ ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే, "నువ్వు ఇంకా 24 గంటల కన్నా ఎక్కువ బ్రతకవు" అని చెప్పేసి ఇచ్చారనమాట. అయితే అప్పుడు అతనికి షాక్ అనమాట. అదేంట్రా ఇప్పుడు నేను చనిపోతే నా నలుగురు భార్యలు ఏమైపోతారని చెప్పేసి అనుకున్నాడు. అయితే నలుగురు భార్యలను ఒకసారి పిలవండి అని చెప్పేసి అని డాక్టర్లతో చెప్పాడు. నలుగురు భార్యలని పిలిచాడనమాట. పిలిచినప్పుడు ఇటు ఒక ఇద్దరు, ఇటు ఒక ఇద్దరు నించున్నారు. నించున్నప్పుడు ఆ భార్యలను అడిగాడనమాట. ఇతనికి నాలుగో భార్య అంటే చాలా మోజనమాట. ఆవిడ మీద ఉన్న మోజుతో ముగ్గురిని ఇంకెప్పుడు పట్టించుకోలేదనమాట. అయితే ఆవిడనే అడిగాడనమాట. "నేను చనిపోతున్నాను, నువ్వు నాతో పాటు వస్తావా?" అని చెప్పని అడిగాడు. ఆ నాలుగో భార్య ఏమందంటే, "లేదు లేదు, నువ్వు చనిపోయిన వెంటనే నేను వేరే వాళ్ళతో వెళ్ళిపోతానని" చెప్పి అందనమాట. అయితే మూడో భార్యని అడిగాడు. "నువ్వన్నా నాతో పాటు వస్తావా?" అన్నాడు. "లేదు లేదు, నువ్వు చనిపోతే శ్మశానం దాకా వస్తాను. శ్మశానం దాకా వచ్చి నీకు బాయ్ బాయ్ చెప్తాను తప్ప నేను నీతో పాటు రాను" అన్నాడు. రెండో భార్యని అడిగాడు. "నువ్వన్నా నాతో పాటు వస్తావా?" అని చెప్పి. "లేదు లేదు, నువ్వు చనిపోతే ఏడుస్తాను తప్ప నేను నీతో పాటు రాను" అని చెప్పేసి అందనమాట. మొదటి భార్యని అడిగాడు. "నువ్వన్నా నాతో పాటు వస్తావా?" అంది. ఆ భార్య చాలా ఎమోషనల్ అయ్యి, "మీరే నేను, నేనే మీరు, నేను మీతో పాటు వస్తానన్నదనమాట." ఇక్కడ నలుగురు భార్యలు ఎవరంటే, నాలుగో భార్య అన్నాను చూసావా, చాలా మోజు అట్రాక్టివ్‌గా ఉంటదని చెప్పి, ఆ నాలుగో భార్య ఎవరంటే, ఇతను సంపాదించిన డబ్బు, ఇతను సంపాదించుకున్న ఆస్తులనమాట. ఇతను చనిపోయిన తర్వాత వేరే వాళ్ళకి చెందుతుందది. అందుకనే ఆ నాలుగో భార్య ఏమందంటే, "నువ్వు చనిపోయిన వెంటనే నేను వేరే వాళ్ళతో పాటు వెళ్ళిపోతానని" చెప్పి. అట్లాగే మూడో భార్యని అడిగాడు అన్నాం గదా! మూడో భార్య ఎవరంటే, నీవు నీ చుట్టుపక్కల ఉన్న నీ చుట్టాలు లేకపోతే నీ ఫ్రెండ్స్ శ్మశానం దాకా వస్తారు. నిన్ను దహనం చేస్తేనో లేదా పూడిస్తేనో అయిపోయినాక నీకు బాయ్ బాయ్ చెప్పి అక్కడి నుంచి వాళ్ళెళ్ళిపోతారు. రెండో భార్య ఎవరంటే నీ కుటుంబ సభ్యులు. అంటే నువ్వు చనిపోతే వాళ్ళు ఏడుస్తారు. అంతే తప్ప నీతో పాటు వాళ్ళు రారు. మొదటి భార్య ఎవరంటే నీ శరీరం. నీ శరీరాన్ని నువ్వు ఎప్పుడు పట్టించుకోలేదు. నీకు డబ్బులు వెనకాల లేకపోతే ఒక ఆస్తుల వెనకాల పడి, నీ శరీరాన్ని ఎప్పుడు పట్టించుకోలేదు. అంటే టైంకి తినకపోవడం, కావాల్సిన డైట్ మంచిది తీసుకోకపోవడం, అలా చేయడం వల్ల నీ ఆరోగ్యం క్షీణించి నువ్వు హాస్పిటలైజ్ అయ్యావు. నువ్వు చనిపోతావని చెప్పేసి కన్ఫర్మ్ అయిన తర్వాత నువ్వు రియలైజ్ అయ్యి ఈళ్ళొస్తారు, ఆళ్ళొస్తారు అని అడుగుతావు. అట్లా మనం ఎప్పుడైతే మన శరీరాన్ని పట్టించుకోకుండా మనకు నచ్చినట్టుగా ఏది పడితే అది తిని, ఎలా పడితే అలా ఉంటే త్వరగా వీసా అనేది రెడీ అయిపోతుంది. ఎక్కడికంటే వీసా పైలోకానికి. అంతే తప్ప వేరే దేశానికేం గాదు. ఈ వీడియో నచ్చిందని మీకు అనుకుంటున్నాను. ఈ వీడియోలో ఉన్నటువంటి మోరల్ ఏంటంటే, మీరు మారండి. మీ డైటు, మీ హెల్తీ మీరు గనక బాగుంటేనే మిమ్మల్ని ఎవరైనా పట్టించుకుంటారు. అంతే తప్ప నువ్వు ఆ పట్టించుకోవాల్సిందంతా వదిలేసి, పట్టించుకోనవసరం లేనాటి వెనకాల పడటం వల్ల నీకే నష్టం తప్ప ఇంకా ఎవరికీ నష్టం ఉండదనేది ఈ వీడియో ఉద్దేశ్యం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడితే ఉంటే షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.